వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? నాకు తెలుసు చాలామంది మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు 1 కాదు 2 కాదు, నాకు ఎన్నో తెలుసు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు. మీరు మనసులో స్మరించిన దాన్ని కూడా ఆయన తెలుసుకుంటాడు. మీరు ఇలా పొంగిపోయిన ఉత్తర క్షణంలో, మీరు గోవిందా అన్న ఉత్తర క్షణంలో, మీరు ఆయన ఉన్నాడు అని నమ్మి నడిచిన ఉత్తర క్షణంలో ఆయన మిమ్మల్ని హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. పరమ సత్యం నేను చెప్తున్నాను. ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మీ అందరూ భక్తిగా ఉంటే దానివల్ల నాకేమైనా పావలా కాసిమ్మని నేను అడిగానా?